ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరు? ఆయనకే అవకాశమా? ఎవరా వ్యక్తి? దేశమంతా ఆసక్తిగా చూసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టే బీజేపీ ఘన విజయం సాధించింది. 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఢిల్లీ పీఠం అధిరోహిస్తోంది. మరి పీఠంపై కూర్చునేదెవరు? ఎవరికి అవకాశం దక్కనుంది? ఆ వివరాలు మీకోసం. ఢిల్లీ సీఎం క్యాండిడేట్. 26 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీ పీఠాన్ని అధిరోహించనుంది. ఢిల్లీ గడ్డపై భారీ మెజారిటీతో బీజేపీ విజయ కేతనం ఎగురవేసింది. మొత్తం 70 స్థానాల్లో 48 స్థానాలను బీజేపీ ఒడిసిపట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలతో సరిపెట్టుకుంది. ఆప్ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లు పరాజయం పొందిన ఈ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ను మట్టి కరిపించి సంచలనం సృష్టించారు బీజేపీ న్యూఢిల్లీ అభ్యర్థి పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ. ఇప్పుడు ఢిల్లీ పీఠాన్ని అధిరోహించే వ్యక్తిగా ఈయన పేరే వినిపిస్తోంది. ఢిల్లీ పీఠాన్ని ఎట్టకేలకు బీజేపీ అధిరోహించడంతో ఇప్పుడు సీఎం ఎవరైనా ఆసక్తి పెరిగింది. ఆశావహులు చాలామందే ఉన్నా ఒక్కరి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆ వ్యక్తి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేజ్ సింగ్ వర్మ. ఆప్ అధినేత మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై విజయం సాధించారు. కేజ్రీవాల్పై 4089 ఓట్ల తేడాతో గెలిచిన పర్వేజ్ సింగ్ వర్మ ఇప్పుడు సీఎం అభ్యర్థి రేసులో ఉన్నారు. ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్కు కేవలం 4000 ఓట్లు పోలయ్యాయి. ఇంతకీ పర్వేజ్ సింగ్ వర్మ ఎవరు? ఈయన బీజేపీ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. పర్వేజ్ సింగ్ వర్మ సొంత బాబాయ్ కూడా ఆజాద్ సింగ్ గతంలో ఉత్తర ఢిల్లీ మేయర్గా పనిచేశారు. పర్వేజ్ సింగ్ వర్మ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో స్కూల్ విద్యను అభ్యసించి ఆ తర్వాత ఆయన BA పూర్తి చేశాక MBA చేశారు. 2013 ఢిల్లీ ఎన్నికల్లో తొలిసారిగా అరవింద్ కేజ్రీవాల్పై పోటీ చేసి గెలిచారు. కానీ 2014 లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2019లో కూడా భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచారు. ఎంపీగా ఈయనకు 10 ఏళ్ల అనుభవం ఉంది. అర్బన్ డెవలప్మెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుల జీతాల పర్యవేక్షించే జాయింట్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. రాజకీయ కుటుంబ నేపథ్యం, ఎంపీగా 10 ఏళ్ల అనుభవం, కేజ్రీవాల్పై 2 సార్లు గెలవడం, విద్యార్హత వంటివి ఈయనకి సానుకూల అంశాలుగా ఉన్నాయి. ఢిల్లీ రాష్ట్రంలో కమలం పార్టీ సాధించిన ఘన విజయానికి శుభాకాంక్షలు తెలుపుతోంది MMTV 24 న్యూస్ తెలుగు కేబుల్ ఛానల్.